బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షించుచున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున దేవుని లేఖనములో నుండి ఒక అంశమును ధ్యానములోనికి తీసుకుందాం. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ప్రియులరా, యోహాను భక్తుని ద్వారా ఈ వచనము మన ఆధ్యాత్మిక జీవితాలకు, ఆత్మీయ జీవితానికి ఒక బలమును కలుగజేయుటకు, ఆ బలమును అనుభవించగలుగుటకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వివిధ రకములైన స్థితులలో మనము ధైర్యాన్ని కోల్పోయిన వారిగా బ్రతుకుతున్నాం. పలు సందర్భాలలో పలు విషయాలను అడుగుతూ ఉంటూ ఉన్నాం. అవి నెరవేరకలేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడిపోతూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, కొన్ని పరిస్థితులలో మనము దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నది మన బ్రతుకులలో నెరవేరకపోయేటప్పటికీ అదే మనకి భీతిగాను, భయంగాను, బాధగాను మారిపోయేదిగా ఉంది. కొంతమంది అయితే మందిరాలకు చేరతారు, వారికి నచ్చింది ఏదో మందిరంలో దేవుని దగ్గర అడుగుతారు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ స్థలములో చేయబడిన మనవిని నేను ఆలకిస్తున్నాను అని, అందుకని ఈ స్థలములో మేము ప్రార్థన చేశాము, మా బ్రతుకుల్లో అది జరుగుతుందిలే అని నమ్మికతో వెళతారు. అయినా దాన్ని పొందుకోకపోయేటప్పటికీ, జరగకపోయేటప్పటికీ మందిరము మీద అలగడము, సేవకుని మీద వ్యతిరేకతలోనికి రావడము, సహవాసానికి దూరం అవటము, తోటి సహవాసులతో సహవాసములో ఉండడానికి ఇష్టపడకపోవడము, ఈ రకరకములైన స్వభావాలను పలుమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో సహజంగా మనం చూస్తూ ఉంటాం. మన బ్రతుకులలో నెరవేరలేని క్రియలు ఎందుకు కనబడుతున్నాయి? యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు కదా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా. ఇది ఒక ధైర్యము తెచ్చుకొనవలసిన విషయం, ధైర్యముతో ఉండవలసిన విషయం. ఏంటిది అది? మనము మనవి చేయుచున్న దానిని ఆయన మనకు దయచేస్తున్నాడు అన్న విషయానికి మనము ధైర్యముగా ఉండాలి. కానీ అధైర్యపు స్వభావము ఎందుకు వస్తుంది అంటే, అధైర్యపు స్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయనంటే, అవి నెరవేరట్లేదు కదా, అవి జరగట్లేదు కదా అన్నప్పుడు మన బ్రతుకులో ఈ అలజడి కలగడానికి హేతువైపోతుంది. అయితే
లేఖనములో సుస్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఒక మాట, ఆయన చిత్త ప్రకారముగా లేక చిత్తానుసారముగా. మనము మనవి ఆయన చిత్తమునను అనుకూలముగా, ఆయన చిత్తానికి అనుసారముగా ఉన్నదై ఉన్నట్లయితే అది నెరవేర్పులో ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రుల హృదయాలేంటో బిడ్డలకు తెలియట్లేదు, బిడ్డల హృదయాలేంటో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. ఒక భర్తను భార్య అర్థం చేసుకోలేకపోతుంది, భార్యను భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు. తోడ పుట్టిన వారి మధ్యలో ఒకరి హృదయాలు ఒకరికి తెలియట్లేదే, ఒకరి ఆలోచన ఒకరికి తెలియటం లేదే. మరి అట్లాంటిది సకల చరాచర సృష్టి యొక్క నిర్మాణ కారకుడైన ఆ దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన రీతిలో మనం ఎలా ఉండగలము? మనిషికి దేవుని చిత్తము తెలుసుకోవడం సాధ్యమా అని మనం అనుకోవచ్చు. అయితే దైవలేఖనం చెప్తూ ఉంది, ఆయన చిత్తమును ఎరిగిన వారిగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎలా తెలుస్తుందండి దేవుని మనస్సు మనకు అని అంటే, దైవలేఖనం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది మనకు. దైవలేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయములోనికి వెళ్ళి మనం చూసినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభువు వారు మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నారు. నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, దయతో గమనించండి. 7వ వచనములో ఈ విధముగా చెప్పబడింది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి. ప్రియులరా, దేవుని చిత్తానుసారముగా ఒకడు మాట్లాడడం మొదలు పెట్టాడు అని అన్నా, దేవుని చిత్తానుసారముగా ఒకడు అడగడము మొదలు పెట్టాడు అని అన్నా, వాడు ఎలా అడుగుతున్నాడు, వాడిలో ఎలాగో ఇది జరుగుతుంది అని అంటే, ఇక్కడ దైవలేఖనం చెప్తూ ఉంది, వాడిలో అది కనబడడానికి కారణం ఏమిటి అని అంటే, దేవుని మాటలు వాడి హృదయములో ఉంటే, ఏ హృదయములో నుండి అయితే ఆలోచనలు పుడుతున్నాయో, ఏ హృదయములో నుండి వివిధ రకములైన ఆశలు కలుగుతూ ఉన్నాయో, ఆ హృదయము గనక దేవుని మాటలతో నింపబడినదై ఉన్నట్లయితే, ఆ హృదయములో గనక దేవుని మాటలు గూడు కట్టుకుని ఉన్నవై ఉన్నట్లయితే, ఆ హృదయములో దేవుని మాటలు నాటబడినవై ఉన్నట్లయితే, నాటబడిన ఆ మాటలు హృదయములో ఫలించేవిగా ఉన్నాయి. ఫలించిన ఆ మాటలే మన బ్రతుకులలో దేవుని చిత్తమేదో తెలుసుకొనగలిగిన రీతిగా మనల్ని మార్చేవిగా ఉన్నాయి. నీ బ్రతుకులో దేవుని వాక్యము ఉంటే గనక, నీ బ్రతుకులో దేవుని వాక్యము ఉండగలిగితే గనక, నిశ్చయముగా నువ్వు అడిగేది దేవుని చిత్తానుసారమైనదిగా ఉంటుంది. ఎలా అంటే, నీ హృదయములో పుట్టిన ఆలోచన ఈ వాక్యం అనే ఒక ఫిల్టర్ ద్వారా, వాక్యం అనే ఒక తెర ద్వారా గనక బయటకు రాగలిగితే, అది వాక్యము చేత పరిశోధింపబడి, పరీక్షింపబడి, శుద్ధ చేయబడి, ఆ వాక్యానుసారముగా ఉన్నవి బయటకు అడగగలిగిన రీతిలోనికి వస్తాయి. నీ ప్రతి ఆలోచన వాక్యముతో పోల్చి చూడబడినప్పుడు, వాక్యముతో పోల్చి చూచుకున్నప్పుడు, అవి ఒకవేళ నెరవేర్పులో ఉన్నవా, ఉండడానికి ఆస్కారం ఉందా లేదా, అవి దేవుని చిత్త ప్రకారముగా ఉన్నాయా లేవా, అది దేవుడు మనల్ని ఆశపడిన రీతిగా ఉన్నాయా లేవా అని మనము తెలుసుకోగలిగిన స్థితి ఉంటుంది. అదే వాక్యము నీలో లేకపోతే నువ్వు అడిగే దానిలో అర్థము లేనిదిగా మారిపోతుంది. వివిధ రకాలైన విషయాలను, వివిధ రకములైన ఆశలను, వివిధ రకములైన వాటిని నువ్వు అడుగుతూ ఉన్నావు. అది దేవుని చిత్త ప్రకారమైంది కాదు. అది దేవుని చిత్త ప్రకారమో కాదు తెలియాలంటే వాక్యము కదా నీకు ప్రమాణికమై కావాల్సింది. ఆ వాక్యము ద్వారా కదా నీ యొక్క ఆశ, ఆలోచన అది పరిశోధింపబడవలసింది. ఆ వాక్యము ద్వారా పరిశోధింపబడినప్పుడు నీ హృదయము దేవుని చిత్త ప్రకారముగా నడిచేదిగా ఉండడానికి ఆస్కారం ఉంది. దేవుని చిత్త ప్రకారముగా ఉండడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, నువ్వు నీ హృదయములో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోగలుగుతున్నావా? ఈరోజు ఉదయం ప్రార్థన చేశావా? ఈరోజు ఉదయం దేవుని లేఖనములో నుండి కొన్ని భాగాలను నువ్వు ధ్యానించావా? దేవుని మాటే నీ హృదయంలో లేనప్పుడు ఎలా కుదురుతుంది? దేవుని చిత్తమేంటో నీకు ఎలా తెలుస్తుంది? హన్నా అనబడిన భక్తురాలు యొక్క జీవితం మనందరికీ తెలుసు. ఆమె
కొరతతో కొదువుతో ఎంతో బాధపడింది. పలుసార్లు నిందింపబడింది, పలుసార్లు హేళన చేయబడింది, అవమానింపబడింది. కానీ ఆమె దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంది. దేవుని మందిరములో ఏమి అవసరం ఉందో తెలుసుకుంది. దేవునికి ఏది కొరత ఉందో తెలుసుకుంది. దాన్ని అడగడం మొదలుపెట్టింది. నువ్వు అడుగుతున్న కోరికలు, నువ్వు అడుగుతున్న ఆశలు దేవుని చిత్తానుసారముగా దేవుని కొరతను ఎరిగినవిగా కనబడుతున్నాయా ఏ రోజన్నా? ఒకవేళ నీ మనస్సు అలాంటిదై ఉంటే గనక నిశ్చయముగా నా దేవుడు కార్య సాధకుడిగా నీ బ్రతుకులో కార్యాలను సిద్ధింప చేయగలిగిన వాడై ఉన్నాడు. నీలో ఒకవేళ ఆ మనస్సు లేకపోతే ఎంతో నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ దానివల్ల ప్రతిఫలం కనపట్టలేదు. ఎస్తేరు మహారాణి గారు మాట్లాడుతూ అంటున్నారు, అయ్యా నా కోసం మీరందరూ కూడా 3 దినముల ఉపవాసాన్ని ప్రకటించండి. ప్రవేశించడానికి న్యాయ విరుద్ధమైనప్పటికీ కూడా నేను రాజు సముఖములోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మీరు నా కొరకు మిమ్మల్ని మీరు ఉపవాసములో ప్రతిష్ఠించుకోండి. ఆమె తెలుసుకుంటుంది, దేవుడు నన్ను ఇక్కడ పెట్టింది దేనికి, నన్ను ఇక్కడ ఉంచింది దేనికి? తల్లిదండ్రులను కోల్పోయి బానిసలుగా బ్రతకవలసిన నన్ను దేవుడు హెచ్చించి తీసుకుని వచ్చి ఈ రాణిలో, ఈ యొక్క దేశములో రాణి స్థానములో పెట్టింది సంతోషముతో దేవుని మర్చిపోవడానికి కాదు కదా, దేవుని మర్చిపోయి బ్రతకడానికి కాదు కదా దేవుడు నన్ను పెట్టింది. దేవుడు నన్ను ఇక్కడ పెట్టిన కారణం ఏంటి? నా ప్రజల రక్షణ కొరకై, నా ప్రజలకు కలగవలసిన రక్షణ కొరకై నన్ను ఇక్కడ పెట్టాడు. కాబట్టి దేవుని చిత్తము నేను జరిగించడానికి నేను వెళుతున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. భక్తుల యొక్క జీవితాలు మనకు నేర్పిస్తూ ఉన్న విషయాలు ఇవి. ఏ విషయాలు నేర్పిస్తున్నాయి? దేవుని చిత్తమేదో, దేవుని ఆలోచన ఏదో, ఆ పరిస్థితికి తగినట్టుగా దేవుని కార్యాలు ఏంటో తెలుసుకొని దాని అనుగుణంగా మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. మన ఆలోచనను అటుపక్కగా మార్చవలసిన వారమై, అలా అడగవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం దేవుని ముందు నిలబడకపోతే ఎలాగూ? వాక్యానికి సమయం ఇవ్వకపోతే ఎలాగూ? ఆయన మాటను, మన క్రైస్తవ జీవితానికి ప్రామాణికమైన దేవుని మాటను ధ్యానం చేయడానికే మనము సముఖత చూపించకపోతే ఎలాగూ? కాబట్టి దయచేసి ఆలోచించండి ఒక్కసారి. దేవుని వాక్కుకు నువ్వు ఎంత విలువిస్తున్నావు? అది నీ బ్రతుకులో ఉంటే, భక్తుడు చెబుతున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను, నా త్రోవకు అది వెలుగాయను. నీ వాక్యము విడుదలైన తోడనే నాకు వెలుగు కలిగెను. ఆ వెలుగు కలిగించే వాక్యము, చీకటిని పారద్రోలే వాక్యము, దేవుని చిత్తమేంటో తెలియజేయగలిగిన వాక్యము నీ బ్రతుకులో ఉంటే నువ్వు అడిగేది కూడా దేవుని చిత్తానుసారముగా ఉంటుంది, దేవుని ఆలోచన ప్రకారముగా ఉంటుంది. ఎప్పుడైతే అది దేవుని ఆలోచన ప్రకారంగా ఉంటుందో నీ బ్రతుకులో నిశ్చయముగా నా దేవుడు గొప్ప కార్యాలను జరిగించగలిగిన వాడై ఉన్నాడు. అందుకే అన్నాడు కదా ఈ మాటలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నారు ఆయన? 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. వాక్కు ఎవనిలో అయితే నిలిచి ఉంటుందో వాడు అడిగేది దేవుని చిత్త ప్రకారమైనదిగా ఉంటుంది. వాక్కు ఎవనిలో అయితే ఉంటుందో వాడు అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. అప్పుడు నిశ్చయముగా అది నెరవేర్పులో దేవుడు ఉంచగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఏవి నెరవేరలేదని బాధపడుతున్నావో, నెరవేరలేదని రోధిస్తున్నావో, అలుగుతున్నావో, అనేక మంది మీద అసహనాన్ని వెళ్ళగక్కుతున్నావో, అని బ్రతుకులో
ఈ రోజున దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నీ బ్రతుకులో, నీ హృదయములో దేవుని వాక్యానికి నువ్వు స్థానమిచ్చి ఆ వాక్కు మీద నువ్వు కట్టబడగలిగినట్లయితే ఏది దేవుని చిత్తమో నీ హృదయానికి తెలియబడుతుంది. దాన్ని నువ్వు అడగగలిగితే అది నీ బ్రతుకులో నెరవేర్పులో ఉంటుంది. అట్టి నీ హృదయ ఆశలను నిశ్చయముగా నా దేవుడు ఈరోజు నెరవేర్చునుగాక. నీ ఆశలు, ఆలోచనలు అన్నిటినీ దేవుని ముందు పెట్టడానికి వాక్యాన్ని ప్రమాణికముగా పెట్టుకో. వాక్యాన్ని సరిచూసుకుని, వాక్యము ద్వారా దాన్ని పోల్చుకుని చూసుకుని ముందుకు అడిగివేయి. నిశ్చయముగా నా దేవుని చిత్తము నీ బ్రతుకులో నెరవేరునుగాక. తల్లు వంచితే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. గనుడవైన తండ్రి, కృపామయుడానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ఏకీభవిస్తూ ఉన్నారో నీ చిత్తానుసారముగా ప్రవర్తించగలిగిన కృప వారికి దయచేయండి. ఆ చిత్తమును ఎరుగగలిగిన వాక్యాన్ని వారి హృదయములలో మీరు నాటండి. ఆ వాక్కు ద్వారా వారి ఆశలు, ఆలోచనలు పరిశోధింపబడి అయా నీ చిత్తానుసారమైన ఆశ, ఆలోచనగా అవి మలచబడి అవి నెరవేర్పులో ఉండడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డను మీ కృపచేత ఆశీర్వదించి దీవించమని గనుడగు యేసు నామములో మనవులను పెట్టి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా అనేకమైన రోజులు మీరు చేసుకోవడానికి తన కృపను విస్తరింపజేయునుగాక. మీ అందరికీ దేవుడు తోడయుండి నడిపించి నా దేవుని సమాధానము మిమ్మలను వెంబడించునుగాక. ఆమేన్. మరలా రేపటి దినాన కలుసుకుందాం.